లెబనాన్ పైన దురాక్రమణకు ఇజ్రాయిల్ సిద్ధపడుతోంది అని వార్తలు వస్తున్నాయి. అంటే గ్రౌండ్ ఆపరేషన్, ఏకంగా సరిహద్దు దాటి లెబనాన్ టెరిటరీలోకి ఇజ్రాయిల్ సైన్యాలు ప్రవేశించటానికి ప్రిపరేషన్ మొదలుపెట్టాయని వార్తలు వస్తున్నాయి. సాక్షాత్తు ఇజ్రాయిల్ ఆర్మీ చీఫే గ్రౌండ్ ఆపరేషన్కు సిద్ధపడండి అంటూ తన బలగాలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే 2000 హిజ్బుల్లా టార్గెట్ల పైన ఇజ్రాయిల్ దాడి జరిపింది. తాజాగా ఇజ్రాయిల్ స్పై ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ పైన అటాక్ చేశాం మిసైల్తో అని హిజ్బుల్లా ప్రకటించుకున్న తర్వాత ఈ వార్త వచ్చింది. సో ఈ గ్రౌండ్ ఆపరేషనే జరిగితే ఇది మామూలుగా ఉండదు, ఇది తీవ్రమైన యుద్ధంగా, అసలు మొత్తం మిడిల్ ఈస్ట్లోని ఒక వార్గా, గల్ఫ్ ప్రాంతంలో మధ్యప్రాచ్య ప్రాంతంగా పిలువబడే ఈ ప్రాంతంలో ఇది డైరెక్ట్ వార్గా మారుతుంది. ఇప్పటి వరకు దాడులు ప్రతి దాడుల రూపంలోనే ఉన్నాయి. లెబనాన్ పైన తన దాడిని మరింతగా ఎస్కలేట్ చేస్తే మేము లెబనాన్కు అండగా ఉంటామని ఇరాన్ ప్రకటించింది. అంటే ఒకవేళ గ్రౌండ్ ఆపరేషన్ చేసి లెబనాన్ టెరిటరీని, లెబనాన్ భూభాగాలను ఆక్రమించడానికి ఇజ్రాయెల్ కనుక ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా ఇరాన్ లెబనాన్కు అండగా వస్తామని ప్రకటించింది. అయితే అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి, పెంటగన్ ప్రతినిధి మాత్రం ఇట్ ఇస్ నాట్ ఇమ్మినెంట్, ఇది త్వరలో జరుగుతుంది అని నేను అనుకోవడం లేదు అని పెంటగాన్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. కానీ అనుకునేది ఇజ్రాయెల్, పెంటగాన్ కాదు కదా. అయితే అమెరికాకు సమాచారం లేకుండా ఉంటుందా, కానీ తనకు సమాచారం ఉన్నా లేనట్టుగా అమెరికా నటిస్తోందా అనేది కూడా ఒక కీలక అంశం. ఇప్పటిదాకా ఈ ఆపరేషన్స్లో ఏకపక్షంగా ఇజ్రాయెల్కు బైడెన్ ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. గతంలో అధ్యక్షులన్నా కనీసం రకరకాల ఒత్తిళ్ళు, ప్రెషర్స్ను పెట్టి ఇజ్రాయెల్తో సీజ్ ఫైర్, కాల్పుల విరమణకు ఒప్పించిన సందర్భాలు ఉన్నాయి అమెరికన్ ప్రెసిడెంట్స్. మొదటి నుంచి అమెరికా ఇజ్రాయెల్కి అనుకూలమే, కానీ అట్లీస్ట్ సీజ్ ఫైర్, కాల్పుల విరమణకైనా ఇజ్రాయెల్ను అమెరికా నయాన్నో భయాన్నో ఒప్పించిన సందర్భం ఉంది. కానీ ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం అయితే నో ఇఫ్స్ అండ్ బట్స్, ఎలాంటి మినహాయింపులు, ఆంక్షలు కానీ గీని అనకుండా పూర్తి స్థాయి మద్దతు ఇజ్రాయెల్కి ఇస్తున్నారు. అందువల్ల ఒక్కసారి లెబనాన్ భూభాగంలోకి ఇజ్రాయెల్ వెళితే జరగబోయే పరిణామం ఏంటి? ఇరాన్ లెబనాన్కు మద్దతుగా వస్తే మరి అమెరికా ఏం చేస్తుంది? అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తుంది, కానీ ప్రత్యక్షంగా యుద్ధంలో దిగుతుందా? ఇప్పుడు ఆల్రెడీ మనం ఉక్రెయిన్లో చూస్తున్నాం. రష్యా క్రిమియాను ఆక్రమించింది. ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాలను, లుహాన్స్క్ అని ఇలాంటి ప్రాంతాలు, డాంబాస్ రీజన్లోకి కొన్ని ప్రాంతాలను, ఉక్రెయిన్ టెరిటరీస్ను రష్యా ఆక్రమించింది. చాలా ఇటీవల రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ సైన్యాలు కూడా 1000 కిలోమీటర్ల లోపలికి దూసుకొచ్చాయి. అనేక గ్రామాలను, ఒక పట్టణాన్ని కూడా తమ కైవశం చేసుకున్నాయి. సో ఇది గ్రౌండ్ ఆపరేషన్ అంటే. అయితే అమెరికా మాత్రం ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తోంది తప్ప నేరుగా గ్రౌండ్ ఆపరేషనే కాదు, ఈవెన్ ఏ ఆపరేషన్లో కూడా అమెరికా ప్రత్యక్షంగా ఉక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్లో జోక్యం చేసుకోవడం లేదు. ఇప్పుడు తాజాగా ఇజ్రాయిల్ విషయంలో కూడా మరి ఇజ్రాయిల్కి ఆయుధాలు, ఇతర రకాల సప్లైస్, ఉక్రెయిన్తో పోలిస్తే ఇజ్రాయిల్ మిలిటరీ రీత్యా, ఇంటెలిజెన్స్ రీత్యా చాలా సఫిస్టికేటెడ్. ఉక్రెయిన్ లాంటి దేశం కాదు. ఇజ్రాయిల్ ఆల్రెడీ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. మళ్ళాంటి దేశం కూడా ఇజ్రాయిల్ నుంచి ఆయుధాలు కొనుక్కుంటాను. అందువల్ల అమెరికా మరి ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొంటుందా? సో ఇటీవల ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్రలు పన్నుతుంది అనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆల్రెడీ ఇరాన్కు అమెరికాకు మధ్య తీవ్ర వైషమ్యాలు ఉన్నాయి. అందువల్ల ఇజ్రాయిల్ గ్రౌండ్ ఆపరేషన్ చాలా మామూలుగా ఉండదు. అందుకే అమెరికాతో పాటు జర్మనీ, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశాలన్నీ కలిసి సంయుక్తంగా ఒక ప్రకటన చేశాయి. పరిస్థితుల్ని చేజారకుండా చూడండి అని. కొన్ని దేశాలు ఇప్పటికే కనీసం 3 వారాల సీజ్ ఫైర్ అయినా
ఇజ్రాయిల్ లెబనాన్ సరిహద్దున పాటించాలని పిలిపించారు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం లెబనాన్తో ఉన్న తమ నార్థన్ బార్డర్ ఉత్తర సరిహద్దులో ప్రజలు సురక్షితంగా తమ నివాసాలకు తిరిగి వచ్చేంత వరకు తాము హిజ్బుల్లా పడుతూనే ఉంటామని ప్రకటించారు. ఏంటంటే ఈ హమస్ ఇజ్రాయెల్ ఘర్షణ మొదలైనప్పటి నుంచి హమస్కు మద్దతుగా ఇరాన్ బ్యాకింగ్ ఉన్నటువంటి షియా మిలిషియా అయిన హిజ్బుల్లా ఇజ్రాయిల్ తమ లెబనాన్ ఇజ్రాయెల్ బార్డర్లో ఇజ్రాయెల్ నార్థన్ ప్రాంతంలో దాడులు చేస్తూనే ఉంది అడపాదడప. ఇజ్రాయెల్ అలాగే హిజ్బుల్లాపై దాడులు చేస్తూనే ఉంది. ఈ ఘర్షణ వల్ల ఇజ్రాయెల్ నార్థన్ బార్డర్లో కూడా కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్పేది ఏంటంటే వాళ్ళు తిరిగి సురక్షితంగా తమ ఇళ్లకు రాగలిగేంత వరకు మా దాడులు కొనసాగుతాయి హిజ్బుల్లాపై అని. హిజ్బుల్లానేమో హమస్పై ఇజ్రాయెల్ తన యుద్ధాన్ని ఆపేంత వరకు ఇజ్రాయెల్ పైన మా దాడులు కొనసాగుతాయని అన్నారు. అంటే ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతంలో ప్రజలు సురక్షితంగా తమ ఇళ్లకు రావాలి అంటే హిజ్బుల్లా దాడులు ఆగాలి. హిజ్బుల్లా దాడులు ఆగాలంటే హమస్పై ఇజ్రాయెల్ దాడులు ఆగాలి. మళ్ళీ బ్యాక్ టు ద స్క్వేర్ వన్ ఎక్కడికి వస్తుంది అంటే ఇజ్రాయెల్ వద్దకే వస్తుంది. కానీ ఇజ్రాయెల్ అందుకు సిద్ధంగా లేదు. ఇప్పటికే గాజాలో కొన్ని వేల మంది ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం అయిపోయింది. ఒక భూమిపై ఉన్న నరకంలాగా మారింది అని వివిధ హెల్ప్ ఏజెన్సీస్ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు వెళ్ళి వచ్చి చెప్తున్నారు. ఈవెన్ పోలియో వైరస్ కూడా డిటెక్ట్ అయింది మురికి నీరులో. సో చాలా భయంకరమైన పరిస్థితులు ఆల్రెడీ గాజాలో ఉన్నాయి. ఇప్పుడు మరి ఇజ్రాయెల్ హిజ్బుల్లాలోకి వెళ్ళి హమస్తో పోలిస్తే హిజ్బుల్లా చాలా బలమైన శక్తి కలిగింది. సో ఇటీవల పేజర్లు పేలాయి, 5,000 పేజర్లు, తర్వాత వాకీ టాకీలు పేరాయి, తర్వాత నేరుగా రాకెట్లతో మిసైల్స్తో వెళ్ళి హిజ్బుల్లా మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇంతకుముందు చెప్పినట్లు 2,000 టార్గెట్లపై దాడి చేసింది. ఇప్పుడు ఇక గ్రౌండ్ ఆపరేషన్ అంటే ఒక భూభాగంలోకి ప్రవేశించడం, అంటే లెబనాన్ సార్వభౌమనిటీని సార్వభౌమాధికారాన్ని కూడా లెక్క చేయమేము అని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇదే జరిగితే ఇది కేవలం భయపెట్టేందుక, మరి అమెరికా ఆశిస్తున్నట్లు త్వరలో జరగదా? ఇజ్రాయెల్ ఆర్మీ చీఫే సిద్ధం కండి అని తన బలగాలకు పిలిపించాడంటే ఇజ్రాయెల్ స్వభావం చూస్తే దూకుడు మామూలుగా ఉండదు, మిలిటరీ దూకుడు. అందువల్ల ఏదో మాట వరుసకు అనే దేశం కాదు. ఓ మాట అంటే దాడి చేస్తామంటే చేసే తీరుతారు. అందువల్ల ఇజ్రాయెల్ ఆర్మీ చీఫే తన బలగాలకు పిలిపించాడంటే పరిస్థితి ఏ క్షణంలోనైనా ఊహించని వినాశం వైపుగా, ఊహించని మహా విధ్వంసం వైపుగా మిడిల్ ఈస్ట్ వెళ్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.